తెలంగాణలో హైదరాబాద్ ని రీస్ట్రక్చర్ చేయాలంటూ రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అంటే ఏం చేయబోతున్నారు, రాబోయే రోజుల్లో ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. హైదరాబాద్ ని రీస్ట్రక్చర్ చేయాలంటూ రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ ఎలా ఉందో అలా ఉంటే గనక మరో ఢిల్లీ, మరో ముంబై, మరో బెంగళూరు, మరో చెన్నై అవుతుంది. కాబట్టి హైదరాబాద్ని మనం ప్రపంచ పటంలో నిలబెట్టాలి అని అంటే ఖచ్చితంగా దీన్ని రీస్ట్రక్చర్ చేయాలి. రీస్ట్రక్చర్ చేయకపోతే కనుక ఖచ్చితంగా ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులకి అలాగే జిహెచ్ఎంసీ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. మరి ఎలా చేయాలి అని అంటే ఇప్పటి వరకు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేదు, అలాగే తాగునీటికి సంబంధించినటువంటి సిస్టమ్ కరెక్ట్గా లేదు. దాంతోపాటు పట్టణ ప్లానింగ్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేదు. దీని అంతటిని రీస్ట్రక్చర్ చేయాలి, కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. లేదంటే పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్ పెరగడంతో పాటు హైదరాబాద్కి రక్షణ కూడా కరువు అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే హైదరాబాదు యాజ్ పర్ ది డేటా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన డేటా ప్రకారం డేంజర్ జోన్లో ఉంది హైదరాబాద్ పొల్యూషన్ విషయంలో. ఓకే, అంటే వాళ్ళకి మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ మెజర్మెంట్స్ని ఎప్పుడో దాటి వెళ్ళిపోయింది. అంటే నివాసానికి యోగ్యమైనటువంటి ప్రాంతంగా 365 రోజుల్లో కనీసం 60-70 రోజులు లేదు, ఆ స్థాయిలో పొల్యూషన్ ఉందని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చినటువంటి రిపోర్టు. ఢిల్లీ అయితే 365 రోజులు మొత్తం సంవత్సరం మొత్తం మీద 180 రోజులు నివాస యోగ్యం కాని విధంగా ఉంది ఢిల్లీ. అలాగే ముంబై, దాంతోపాటు బెంగళూరు, చెన్నై, ఇవన్నీ పొల్యూషన్తో ఉన్నాయి. ఫస్ట్ అత్యంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఢిల్లీ. ఆ తర్వాత ప్లేస్లో హైదరాబాద్ ఉంది పొల్యూషన్ విషయంలో. ట్రాఫిక్ విషయంలో తీసుకుంటే ఢిల్లీ, బెంగళూరు, తర్వాత హైదరాబాద్. సో పొల్యూషన్ విషయంలో ప్రమాదకర స్థితిలో ఉంది హైదరాబాద్. ఓకే. సో కాబట్టి దీని నుంచి బయటపడాలి అని అంటే అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన చర్యలు తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం సక్రమంగా చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక పద్ధతుల ద్వారా డ్రైనేజ్ సిస్టమ్ని రీస్ట్రక్చర్ చేయాలి. రీస్ట్రక్చర్ చేయకపోతే కనుక వర్షం వచ్చినప్పుడు రీసెంట్గా ఏమైందో తెలుసు, మనం చూసాం. ఫ్లైఓవర్ల మీద వాటర్ నిలిచినట్టు పరిస్థితి. అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఎందుకంటే హైదరాబాద్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్లో ఫ్లైఓవర్ల మీద స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్ నిలిచాయనంటే అది ఒక పెద్ద న్యూస్గా చూశారు అందరూ సోషల్ మీడియాలో. మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే గత ప్రభుత్వం ప్లానింగ్ లేకుండా చేసినటువంటి పని అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. తర్వాత డ్రింకింగ్ వాటర్. ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇంత వర్షాలు పడుతున్నప్పటికీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి సిటీలో. ట్యాంకర్లు తిరగాల్సిన అవసరం ఏంది? డ్రింకింగ్ వాటర్ సఫిషియెంట్గా ఉంటే. సఫిషియెంట్గా కృష్ణా వాటర్ ఉంది, గోదావరి వాటర్ ఉంది, సిటీకి వస్తాయి. సిటీకి వచ్చే రిజర్వాయర్స్ అలాగే పైప్ లైన్స్ అన్నీ ఉన్నాయి. మరి ట్యాంకర్స్ వేస్తున్నారు కదా, ఎందుకు వేస్తున్నారు అంటే వాటర్ సప్లైలో కరెక్ట్ అయినటువంటి విధానం లేదు. దాని కారణంగానే ట్యాంకర్లు ఈ వర్షం రోజుల్లో ఒకవైపు ఏమో సిటీలో చెరువుల్లాగా రోడ్లు మారిపోతున్నాయి, ఫ్లైఓవర్లోనేమో మొత్తం స్విమ్మింగ్ పూల్ లాగా మారిపోతున్నాయి, తాగడానికి నీళ్ళు లేవు. విచిత్రమైన పరిస్థితి కదా మరి హైదరాబాద్లో. ట్యాంకర్లు తిరుగుతున్నాయి. నిన్న మొన్న వర్షం కురిసింది, 4 రోజుల నుంచి వర్షం పడింది. అయినా కానీ జోరు వర్షంలో కూడా ట్యాంకర్లు తిరిగి అపార్ట్మెంట్లకు నీళ్లు సప్లై చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండకూడదు. ఇది ప్లానింగ్ లేనటువంటి నగరంగా మారిపోయింది ఇప్పుడు. కాబట్టి దీన్ని ప్లాన్గా చేయాలి అని చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఇండస్ట్రీస్, వాటిని ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల వైపు తీసుకెళ్ళండి, త్రిపులార్కి అవతల వైపు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. ఎవరైతే పరిశ్రమలు ఉన్నాయో ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో ఈ పరిశ్రమలను తరలించాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిశ్రమలు తరలించకపోతే, ఈ కంపెనీలను తరలించకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల వైపుకి
మొత్తం జనసాంద్రత పర్టికులర్ ప్లేస్లోనే పెరిగిపోయే అవకాశం ఉంది. అప్పుడు హైరైజ్ బిల్డింగ్కి డిమాండ్ వస్తాయి. హైరైజ్ బిల్డింగ్ డిమాండ్ వచ్చినప్పుడు హైరైజ్ బిల్డింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారిగా రోడ్ల మీదకి వస్తే మొత్తం జామ్ అయిపోయే అవకాశం ఉంది. ట్రాఫిక్, డ్రైనేజ్ సిస్టమ్, హైరైజ్ బిల్డింగ్లో ఉండేటువంటి వాళ్ళు వాడేటువంటి మొత్తం వాటర్ కానీ లేదా డ్రైనేజ్ కానీ ఇవన్నీ మొత్తం ఒకసారి వస్తే బ్లాక్ అయిపోయే అవకాశం ఉంది. సిటీ మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు సీరియస్గా హైదరాబాద్ని రీస్ట్రక్చర్ చేయండి. రీస్ట్రక్చర్ చేయాలంటే ముందు పరిశ్రమల్ని, కంపెనీలని అవుటర్ రింగ్ రోడ్ అవతల వైపు పంపించేసేయాలి. వీలున్నంత వరకు అవుటర్ రింగ్ రోడ్ అవతల వైపు పంపించండి అని చెప్పి చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొకవైపు ఫ్యూచర్ సిటీ రెడీ అవుతుంది. ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి. ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆల్రెడీ ఫార్మా, ఐటీ, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి యూనివర్సిటీ ఇవన్నీ వస్తున్నాయి అక్కడ. సో అక్కడ తరలించకపోతే ఈ సిటీ అసలు మీకు నివసించడానికి కూడా యోగ్యమైనది కాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు అక్కడికి తరలించండి అని చెప్పి క్లియర్గా ఇండికేషన్స్, అలాంటి ఆదేశాలు జారీ చేశారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో కంపెనీలు అవుటర్ రింగ్ రోడ్ వైపుకి వెళ్ళిపోతాయి. ఇక్కడ ఈ పాకెట్స్ ఏదైతే ఉన్నాయో సికింద్రాబాద్, హైదరాబాద్, సైబరాబాద్ ఈ ఏరియాలో ఉండేటువంటి నివాస ప్రాంతాల్లో ఉండేటువంటి జనసాంద్రతని తగ్గించాలి. ఈ జనసాంద్రతను తగ్గించకపోతే అన్ని రకాలుగా కాలుష్యం పెరిగిపోతుంది. ఇప్పుడున్నటువంటి కాలుష్యం కాస్త డబుల్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుంది? అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ పాలవుతారు. హాస్పిటల్ పాలయ్యి హాస్పిటల్లో బిల్లులు చెల్లించలేక చనిపోవడమే మేలని చెప్పి లాస్ట్కి చనిపోయే పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితి వద్దు మనకి. కాబట్టి హైదరాబాద్ని మనం కాపాడుకుందాం. హైదరాబాద్ని పరిశుభ్రమైనటువంటి హైదరాబాద్గా, ట్రాఫిక్ లేనటువంటి హైదరాబాద్గా చేసుకుందాం. మీరందరూ కలిసి రండి, కలిసి పనిచేయండి అని చెప్తూ ఆయన ఒక ప్లానింగ్ ఇచ్చారు. బేసికల్గా రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ ఆయన. అలాగే టౌన్ ప్లానింగ్ దీంట్లో అవగాహన ఉంది ఆయనకి. అందుకే ఆయన ఇవన్నీ సూచనలు, సలహాలు ఇచ్చారు. సో హైదరాబాద్కు సంబంధించిన రియల్ ఎస్టేట్ కూడా, హైదరాబాద్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంది. జనరల్గా ఇలాంటి కొంచెం డౌన్ అయింది మార్కెట్ రియల్ ఎస్టేట్ అనగానే కేసీఆర్ గారు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే ప్రభుత్వ భూములు వేలం వేసేవాళ్ళు. ఆ వేలం వేసి ఎవరినో ఒకరిని పాడటానికి పెట్టేవాళ్ళు. వాళ్ళు పాడేవాళ్ళు. వాళ్ళు పాడితే ఆ రేట్లను చూసి మిగతా వాళ్ళందరూ రేట్లు పెరిగినాయి అని చెప్పి పొలవని కొనేసేవాళ్ళు. తీరా పాడినటువంటి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. వీళ్ళు బలే అవుతారు. తర్వాత కొన్ని రోజులు బలే అయ్యేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే స్ట్రాటజీ బహుశా రేవంత్ రెడ్డి గారు ప్లే చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు భూముల అమ్మకానికి రెడీ అయ్యారు. ఇప్పుడు దాదాపు 8 ప్రాంతాల్లో హైదరాబాద్లో. ఎందుకు? రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందని చెప్పి. బహుశా నేను అనుకుంటూ వచ్చే నెలలో అనుకుంటా ఫస్ట్ వీక్లో వేలం వేస్తున్నారు. మళ్ళీ ఎకరం 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు చెబుతారు. దాన్ని చూసి అందరు జనాలు కొనుక్కుంటారు. మునిగిపోయటానికి రెడీ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి. కావాలంటే కేసీఆర్ గారి ఒక బాట వేశారు కదా, గవర్నమెంట్కి డబ్బులు కావాల్సినప్పుడు ఏం చేయాలి అనేది. సో కేసీఆర్ గారి బాటలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నడవడానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది.